ఓకే. ప్రీవియస్ వీడియోస్‌లో మీకేంటంటే సెంటరింగ్ అలాగే మొత్తం ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలా ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. సో, ఇప్పుడేంటంటే క్లచ్ ఫిట్టింగే చెప్తాను నేను. సో, ముందుగా మనం ఏంటంటే టైమింగ్ చైన్ అనేది వేసుకోవాలి. టైమింగ్ చైన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. టైమింగ్ చైన్ వేసుకున్న తర్వాత మీకు ఆయిల్ సీల్ వేసి లాక్ వేయవలసి ఉంటుంది. కొంచెం ఏదైతే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నారో కొంచెం ఎర్లీగా మీకు టైం సేవ్ అయ్యేందుకు అలాగే ఇప్పటికి గనుక నా ఛానల్ గనుక మీరు కొత్తగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేయట్లేదు అనుకుంటా. నోటిఫికేషన్ వెళ్తలేదు అనుకుంటా మేబీ. ఆల్ క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ మీకు అప్డేట్‌గా వస్తాయి. చెక్ చేయడం కూడా అవుతుంది మీకు. ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ అంటే మీకు క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ అని, అలాగే ఆయిల్ పంప్ ఫిట్టింగ్ అని వీడియోస్ చేశారు కదా! ఆ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ఒకసారి. అలాగే టైమింగ్ చైన్ వేసేసిన తర్వాత మీద గైడ్ అయితే వేయవలసి ఉంటుంది. చూసారు కదా! గైడ్ అనేది ఇన్నర్ నుంచి వేయాలి. ఇన్నర్ నుంచి గైడ్ అయితే వేసాను. చూసారు కదా! కరెక్ట్‌గా హోల్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మనకు ఒక స్క్రూ ఉంటుంది. ఐ మీన్ హ్యాండ్ లెంగ్త్ ఉంటుంది. లెంగ్త్ స్క్రూ టైపు. దానికి ఒక ఓరింగ్ ఉంటుంది. ఓరింగ్ మార్చేసి అనాబాండ్ అయితే రాసేయండి. వైట్ కలర్ అనాబాండ్ రాసేసి ఫుల్ టైట్ చేసేయండి. ఒకటి ఫుల్ టైట్ చేస్తే మళ్ళీ గైడ్ అనేది ఊగుతుందా లేదా మూవ్‌మెంట్ ఉంటుందా డౌట్ వస్తుంది. అది ఏ ఇబ్బంది లేదు. కానీ మూవ్‌మెంట్ ఉంటుంది. అది గ్రాఫ్స్ అండి. సో, నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ సీల్ వేయాలి. అండ్ ఆయిల్ సీల్ కూడా మనకి జాగ్రత్తగా వేయండి. అంటే కంప్లీట్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్‌గా పుష్ అయిపోతుంది. సో, 2 ఈక్వల్‌గా అప్ అండ్ డౌన్ చెక్ చేసుకొని స్లోగా పుష్ చేస్తే మీకు కరెక్ట్‌గా ఆయిల్ సీల్ అనేది సిట్టింగ్ అవుతుంది. మరీ లోపలికి వెళ్ళిపోయిందనుకోండి మీకు క్రాస్‌గా ఉంటుందనమాట. క్రాస్‌గా సిట్టింగ్ అయితే మనకి ఆయిల్ అనేది లీకేజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో, క్రాస్‌గా కాకుండా కరెక్ట్‌గా లెవెల్‌గా సిట్టింగ్ అని చూసారు కదా! ఇప్పుడు దీనికి లాక్ కర్వ్‌తో దీని పైనున్న ఆయిల్ సీల్ బయటకి వచ్చేయకుండా ఒక లాక్ అయితే ఇచ్చారు. దీనికి హీరో ప్లెజర్‌గా అయితే ఇచ్చారు. యాక్టివాకి అయితే ఆ రకంగా ఏమి ఉండదు. అంటే లాక్ ఉండదు. ఒక వాచర్‌లా ఉంటుంది. సో, ఒక్కొక్కరి మెకానిజం ఒక్కోలా ఉంటుంది కదా! ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఓకే. ఇప్పుడైతే లాక్ అనేది లాక్ కర్వ్‌తో కంప్లీట్‌గా ఫిట్ చేసేయండి జాగ్రత్తగా. ఓకే. ఫిట్టింగ్ అయిపోయింది. ఫిట్టింగ్ అయితే మళ్ళీ రీచెక్ చేసుకొని కంప్లీట్‌గా గాడిలో పడిందా లేదా అని చెప్పేసి ఓకే. గాలిలో పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్లచ్ రోలర్స్ వేయాలి. అలాగే హాఫ్ బెండ్ యాక్సిల్ అయితే వేయాల్సి ఉంటుంది. దీనికి హాఫ్ బెండ్ యాక్సిల్ వేసినప్పుడు కొంచెం ఫుల్‌గా గ్రీజ్ అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ అది ఎప్పుడో ఓపెన్ చేస్తారు. సో, అలాగే మన క్లచ్ రోలర్స్ బాగున్నాయి కాబట్టి లైట్‌గా గ్రీజ్ అప్లై చేస్తాను. అప్లై చేసి యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఫిట్ చేసేస్తాను. కానీ చూసారు కదా! ఒకసారి ఒక్క నిమిషం బ్యాక్ సైడ్ మీకు చూసారు కదా! ఆ 3 పోల్స్ ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే మళ్ళీ మీకు మూవ్‌మెంట్ తేడా వచ్చేస్తుంది. సో, ఇది వేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ క్లచ్ ముక్కలు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో వేయించారు. అది మనం కాదు ఎప్పుడో వేయించారు. సో, క్లచ్ ముక్కలు వేయించిన తర్వాత లోపల క్లచ్ పుల్లీకి కూడా లైట్‌గా బేర్‌గా గ్రీస్ పెట్టేసి క్లచ్ బెల్ట్ పెట్టేసి కొంచెం టైట్‌గా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే ఉంది కదా! కొంచెం టైట్‌గా లాగి క్లచ్ బెల్ట్ అనేది పెట్టేయండి అక్కడ. సో, కదా ఈ రకంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మీదన ఇక్కడ క్లచ్ బెల్ ఉంటుంది. అంటే క్లచ్ ముక్కల పైన బెల్ కదా! బెల్ ఫిట్ చేసేయండి. ఫిట్ చేసి ఫ్రీ మూవ్‌మెంట్ ఉందో చేసుకోండి. ఫ్రీ మూవ్‌మెంట్ బాగుంటే ఒక మీదన బోల్ట్ ఉంటుంది. బోల్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేయండి. అండ్ దీని బోల్ట్ థ్రెడ్డింగ్ విషయానికి వచ్చేసరికి నార్మల్ థ్రెడ్డింగే. రివర్స్ థ్రెడ్ ఏముండదు. దీనికి నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది కాబట్టి ఏం కంగారేం లేదు. జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసేయండి. దీనికి ఫుల్ రావడం మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చూసే ఉంటారు. సో, నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ వీల్ అయితే పెట్టేయండి. క్రాంక్ షాఫ్ట్‌కి వీల్ పెట్టేయండి. దీనిపైన మనకి కిక్ వీల్ ఉంటుంది. సో, ఇన్‌కేస్ మీకు వీల్ ఎక్కకపోతే బెల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీల్ ఎక్కించేయండి. అలాగే దీనిపైన ఒక కిక్ వీల్ ఉంటుంది. కిక్ వీల్ పైన ఒక వాచర్ ఉంటుంది. వాచర్ పైన ఒక నట్ ఉంటుంది. ఓకే. ఆ 3 కూడా ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. వేయకపోతే మళ్ళీ మీకు ఫుల్ టైట్ అవ్వదు. అండ్ కిక్ అనేది పట్టుకోవడం తేడా వస్తుందన్నమాట. కిక్ కొట్టినప్పుడు మనకి తేడా అయితే వస్తుంది ఖచ్చితంగా. దీనికి కూడా థ్రెడ్డింగ్ అనేది నార్మల్ థ్రెడ్డింగే. రివర్స్ థ్రెడ్డింగ్ అయితే లేనే లేదు. మీకు లాస్ట్ వీక్ చెప్పాను మ్యాగ్నెట్ ఫిట్టింగ్ చేసినప్పుడు ఈ వీల్, ఆ వీల్ పట్టుకొని టైట్ చేయమని చెప్పేసి. అంటే మ్యాగ్నెట్ బోల్ట్, ఈ క్రాంక్ షాఫ్ట్ 2 బోల్ట్లు కూడా. సో, మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ హాఫ్ బెండ్ యాక్సిల్ క్యాప్ అయితే వేసి లైట్‌గా గ్రీజ్ అప్లై చేసి మొత్తం ఈ కిక్ చూసారుగా కిక్ వీల్‌కి ఒక బెండ్ ఉంది చూసారా? ఒక లాక్ అనేది ఆ విధంగా యాంగిల్ ఉండాలి. సో, మొత్తం అంతా కూడా ఇప్పుడు క్లచ్ కవర్ అయితే కంప్లీట్‌గా మూవ్ చేయాలి. అంటే అయిపోయింది ఇంకా మూవ్ చేయడం అంటే ఇంకా భూస్థాపితం అయిపోయిందన్నమాట. ఇంక అక్కడితో క్లచ్ ఇంకా మనం ఏం చేయనక్కర్లేదు. సో, మొత్తం అన్ని బోల్ట్స్ కూడా ఏటీఎం బోల్ట్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేది. సో, ఇది ఫ్రెండ్స్ హీరో ప్లెజర్ యొక్క క్లచ్ కంప్లీట్ ఫిట్టింగ్ ఎలా మొత్తం ఒక ఫిట్ చేశానో మీరు చూసేసారు. ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్‌ని. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసేయండి. అలాగే మీరు ఇప్పటికే కనుక ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఈ వీడియో పరంగా డౌట్స్ ఉన్నా, అదర్ వీడియోస్ పరంగా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ పరంగా అండి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ మరి ఇంకేం లేదు. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు హెడ్, అలాగే బోర్ ఫిట్టింగ్, అలాగే హెడ్ వాల్వ్స్, క్యాప్ షాఫ్ట్ మొత్తం అన్నీ హీరో ప్లెజర్ మొత్తం ఒక 10, 12 ఉన్నాయి పార్ట్స్ అనేవి.
అవన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.